సంవత్సరం లాగానే గత సంవత్సరంలో 2-3 అమావాస్యలు వచ్చినాయి నరసింహస్వామి అష్టముఖి కోనేరు దీనికి. కానీ ఈ సంవత్సరం మాత్రము ఏడాదిలో ఒక్కటే వచ్చింది, అది కూడా ఈ నెల మార్చి నెల 29 నాడు అమావాస్య. దానికి కానీ మేము దేవాదాయ శాఖ తరఫున అన్ని విధాలుగా భక్తులకు సౌకర్యాలు కల్పించడం జరిగింది. కోనేరులో నీటిని శుద్ధి చేసి బ్లీచింగ్ వాటర్, అలాగే బ్యారికేడ్లను, గజ ఈతగాళ్లను కూడా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా నియమిస్తాము. పోలీస్ బందోబస్తు కూడా రాస్తున్నాము. అలాగే ఈ జాతర ఈ సంవత్సరంలో వస్తున్న ఏకైక అమావాస్య శనివారాన్ని పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృప పాత్రలు కావాలని మా ఆయనమ్మ. నేడు ఈ ఎడపల్లి మండలము జానకంపేటలో వెంచేసి ఉన్న మన నరసింహస్వామి అష్టముఖి కోనేరు ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ సంవత్సరము 29న వస్తున్న అమావాస్య పురస్కరించుకొని మనం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వేలంపాటను నిర్వహించడం జరిగింది. ఇట్టి వేలంపాటలో కొబ్బరికాయల దుకాణాన్ని జి నితిన్ 44,000కు దక్కించుకున్నాడు, అత్యధిక పాటదారుడిగా నిలిచాడు. లడ్డు పులిహోర జి సురేష్ 42,500, సైకిల్ స్టాండ్ని యు మనోజ్ కుమార్ 5,100కు గాను అధిక పాటదారులుగా నిలిచి వారు ఈ టెండర్లలో అధిక మొత్తంలో పాడి టెండర్లను దక్కించుకున్నారు. అమావాస్య శనివారం కాబట్టి అష్టముఖి కోనేట్లో స్నానమాచరిస్తే భక్తులకు అష్ట కష్టాలు పోతాయని, నవగ్రహ దోష పోతామని, సంతానం లేని వారికి సంతానము, సంపద లేని వారికి సంపద కలుగుతాయని తన స్నానమాచరించి ఓం నమో నారాయణాయ అనుకుంటూ 8 ప్రదక్షిణాలు చేస్తుంటే వీళ్ళ కోరిన కోరికలు అయితే అని చెప్పి భక్తులు నమ్మకంతో ప్రదక్షిణాలు చేస్తుంటుంటారు. అక్కడికి వెళ్ళి వచ్చే మార్గంలో శివాలయం ఉంటుంటుంది. అక్కడ కూడా ఓం పంచాక్షరి మంత్రంతో ఓం నమ శివాయ అనుకుంటూ తిరిగి ఆ పంచాక్షరి మంత్రంతో తిరిగి ప్రదక్షిణ చేసుకొని దర్శించుకొని పైకి రాగానే లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంటుంది, అక్కడ కూడా దర్శించుకుంటుంటారు. వెళ్ళే మార్గంలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, అక్కడ కూడా దర్శించుకొని వెళ్తుంటుంటారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని